నమస్తే, వెల్కమ్ టు లియో. మెగా 157 హ్యాష్ట్యాగ్ చిరు అండ్ అనిల్. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా 157 సినిమా ఏదైతే ఉందో అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నయనతార హీరోయిన్గా మనకి కనబడబోతున్నారు. మొత్తానికి మెగాస్టార్ 157 మూవీ మాత్రం శరవేగంగా వెళ్తుందని చెప్పుకోవాలి. అయితే గతంలో ఈ సినిమాకి సంబంధించి లాంచ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదంటే మనకు డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా కాస్ట్యూమర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిరంజీవికి సంబంధించి వింటేజ్ లుక్స్తో ఉన్నటువంటి ఒక్కొక్క పోస్టర్తోని ఒక్కొక్క రకమైనటువంటి ఒక యాంగిల్స్లో మనకి ప్రమోషన్ చూసాం. అయితే ఇదే కోవలో చాలా కాలం తర్వాత, అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత నయనతార గారు ఈ సినిమాలో హీరోయిన్గా కనపడబోతున్నారంటూ ఆవిడ కూడా ఒక ప్రమోషన్ అయితే చేసింది. అయితే ఎందుకు ఇప్పుడు ఈ యొక్క ప్రమోషన్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, గతంలో ఏ ఒక్క సినిమాకి కూడా నయనతార ప్రమోషన్ చేసినటువంటి ఒక దాఖలాలు లేవు. అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రం తను మేకప్ అవుతున్నప్పుడు ఒక మంచి డ్రెస్ తీయండి, నేను వెళ్తుంది మామూలు షూటింగ్కి కాదు అని చెప్పడం కానీ, అదే కారులో వస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఒక పాట ఏదైతే స్టార్ మెగాస్టార్ వస్తుందో కొంచెం సౌండ్ పెంచండి అని చెప్పి నయనతార అడగడం కావచ్చు. అదేవిధంగా ముందుకు వచ్చిన తర్వాత కెమెరామెన్ని కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పేసి అనడం కావచ్చు. అలా రైట్ టర్నింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏదైతే ఘరానా మొగుడులో ఉన్నటువంటి ఒక వింటేజ్ లుక్ ఏదైతే ఉందో మాస్టారు అని చెప్పేసి అనడం, ఇది ఈ యొక్క సైన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మనకి నయనతార చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నో సినిమాలు చేసినా సరే ఇలాంటి ప్రమోషన్స్కి కానీ కనీసం తన సినిమాలకు ఉన్నటువంటి ఆడియో లాంచ్లకు కూడా ఎక్కువ శాతం కనిపించదు నయనతార. అయితే ఈసారి నయనతార ఇలా ముందు సినిమా రిలీజ్ కాకముందే ప్రమోషన్స్, అయితే సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే తన ప్రమోషన్కి ఒక భాగంగా కావడం ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అయితే అనిల్ రావుపూడి గారు తన సినిమాలలో కొంచెం ప్రత్యేకత అనేది కనబరుస్తుంటారు, అది అందరికీ తెలిసిందే. అది ఆడియో లాంచ్లో అయినా సరే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా కాదు. కానీ ఈసారి మెగాస్టార్ 157 ఈ మూవీకి మాత్రం స్టార్టింగ్ నుంచే సినిమాకి క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రకాల విభిన్నమైనటువంటి ఒక ప్రమోషన్స్ మాత్రం చూస్తూ వస్తున్నాం. గత సినిమా అయినటువంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఏదైతే విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించి ఆయన ఒక పాట పాడతానని చెప్పి, నేను పాడతానని చెప్పేసి అనిల్ రావుపూడి గారిని వెంటపడ్డం కావచ్చు. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక బీమ్స్ ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ డైరెక్టర్ తన వెంట పడడం కావచ్చు. ఇలా విచిత్రమైన ప్రమోషన్స్ మాత్రం అనిల్ రావుపూడి చాలా చక్కగా చేస్తారు. దాని నుంచే ఆ సినిమాకి అంత క్రెడిబిలిటీ వచ్చింది. ఆ సినిమా అంత పెద్ద, అంటే దాదాపు 30 కోట్లతో తీసినటువంటి ఒక ఈ సినిమా దాదాపు 300 కోట్ల పైచిలకు వసూలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే కోవలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కావాలి. అదే కాకుండా చిరంజీవి గారిని చిరంజీవి ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు అంటే, వింటేజ్ చిరంజీవి ఎవరైతే ఉంటారో అటు గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవి కావచ్చు, ఘరానా మొగుడు కావచ్చు, అదేవిధంగా ఠాగూర్ కావచ్చు, శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, ఇలా అన్ని సినిమాలకు సంబంధించి వింటేజ్ లుక్స్ మనకి ఈ సినిమాలో కనపడబోతున్నాయని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో డబుల్ యాక్షన్ అని కూడా కొంతవరకు అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత కామెడీగా, సెకండ్ హాఫ్లో సీరియస్నెస్ కనిపించబోతుందన్న సంగతి తెలుస్తుంది. అయితే వాస్తవానికి అనిల్ రావుపూడి గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో సర్లేరు మీకెవరు సినిమా తీసిన, అదేవిధంగా నటసింహం బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి తీసినా సరే తన మార్క్ కామెడీ ఏదైతే ఉందో అది ఎక్కడా పోనీయకుండా అదేవిధంగా సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మనం చూస్తూ వస్తుంటాం. అయితే చాలా కాలం తర్వాత చిరంజీవి గారి నుంచి మనం చంటబ్బాయి కామెడీ చూడబోతున్నాం. అదేవిధంగా చూసుకుంటే మనకి ఠాగూర్లో ఉన్న సీరియస్నెస్ కనిపించబోతుంది. అదేవిధంగా మనకి గ్రేస్ ఉన్న స్టెప్స్ కూడా కనిపించబోతున్నాయనే సంగతి మనకు అర్థమవుతోస్తుంది. మొత్తానికి వింటేజ్ చిరంజీవి లుక్స్ మనం అతి తొందరలో చూడబోతున్నాంతో పాటు ఇక్కడ నయనతార గారు యాక్ట్ చేయబోతున్నారు. గతంలో మనం చూస్తే సేమ్ చిరంజీవి గారి సినిమాలోనే చెల్లి క్యారెక్టర్ వేసినటువంటి ఒక నయనతార ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా రాబోతుంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించినటువంటి ఒక నయనతార ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక మెగాస్టార్ 157 మూవీకి మాత్రం
తను హీరోయిన్గా రాబోతుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రాబోతుందని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే 2026 సంక్రాంతి బరిలో ఖచ్చితంగా ఈ సినిమా నిలవబోతుందని, వాస్తవానికి 2025 సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం ఏదైతే ఉందో ఈ సినిమా అత్యంత భారీ హిట్, అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి ఒక సినిమా. అదిగాక సంక్రాంతి అనేది అనిల్ రావుపూడి గారికి కలిసి వచ్చినటువంటి ఒక కాలం కాబట్టి చిరంజీవి గారు ఏరుకోరి అనిల్ రావుపూడి గారికి ఛాన్స్ ఇచ్చారన్న సంగతి తెలుస్తుంది. అయితే చిరంజీవి గారికి కూడా స్టోరీ చాలా చక్కగా నచ్చిందని, 100% కామెడీ ఓరియంటెడ్గా ఈ సినిమా వెళ్ళబోతుందని, అదిగాక మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే ఫుల్ ఫ్రీడమ్ అనిల్ రావుపూడి గారికి ఇచ్చారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో సినిమా ఎప్పుడు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2026 సంక్రాంతి బరిలో అనిల్ రావుపూడి గారి సినిమా నిలవబోతున్న సంగతి అందరికీ అర్థమైంది. కాకపోతే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారన్న దాని మీద ఇప్పటికే డిస్కషన్ నడుస్తున్నాయి. ఒకటి సంక్రాంతి అల్లుడని, లేదా సంక్రాంతికి వచ్చేస్తున్నామని, ఇలా సంక్రాంతికి వచ్చేసాం ఎలా వచ్చేసాం, లేదా మళ్ళీ సంక్రాంతికి వచ్చామని చెప్పి ఇలా పలు పేర్లు కలిపితే మనకు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి, అదేవిధంగా చిరంజీవి కాంబినేషన్లో నయనతార, అది కాకుండా సూపర్ స్టార్ క్రేజీ కాంబినేషన్ అయినటువంటి ఒక అనిల్ రావుపూడి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలాంటి టైటిల్ సజెస్ట్ చేస్తారో చూద్దాం మరి. నమస్తే.